ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో నిలబడిన ప్రసాద్ ఫోన్లో మాట్లాడుతూ, నో మేనేజర్, నేనొచ్చి మాట్లాడిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ని ఫైనల్ చేద్దాం. నేను ఆఫీస్కొచ్చే వరకు ఆ ఫైల్ని తీయకండి, టేబుల్ మీద అలాగే ఉంచండి అని ఫోన్ మాట్లాడుతూ ఇంటి ముందున్న లాన్ వైపు చూస్తాడు. ఆ లాన్లో ఒకచోట పల్లెటూరి కోడలు అనామిక పారతో తవ్వుతూ ఉంటుంది. ప్రసాద్ ఫోన్ పెట్టేసి గట్టిగా, శారదా ఎక్కడున్నావు అని పిలుస్తాడు. చీర పట్టుకుని శారద గబగబా అతని దగ్గరికొచ్చింది, కంగారు పడుతూ. ఏమైందండి, ఎందుకంత గట్టిగా అరిచారు? లాన్లోకి చూడు శారదా, నీ పల్లెటూరు కోడలేం చేస్తుందో అని ప్రసాద్ చెప్పగానే శారద లాన్లోకి చూస్తుంది. పల్లెటూరి కోడలు అనామిక పారతో తవ్వుతూ ఉంటుంది. అప్పుడు శారద అయోమయంగా, ఇదేమిటి, అక్కడెందుకు తవ్వుతుంది? ఇది మరీ బాగుంది శారదా, నేను పిలిచి నిన్నడుగుతుంటే తిరిగి నువ్వు నన్నడుగుతున్నావా? ఏంటది? అక్కడసలు కోడలెందుకు తవ్వుతుంది? పదండి, కోడల్ని అడిగి తెలుసుకుందాం అని ఇద్దరు అక్కడ్నుంచి బయలుదేరి లాన్లో తవ్వుతున్న అనామిక దగ్గరికొచ్చారు. ఏమిటే పల్లెటూరు కోళ్ళ, ఇక్కడ ఎందుకు తవ్వుతున్నావు? అందమైన పచ్చని గడ్డిని ఎందుకు నాశనం చేస్తున్నావు? మీరే కదత్తయ్య, కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది, మిక్సీ లాంటి వాడకూడదు కోడలా, మిక్సీలో పట్టే ఉంటే ఏవైనా తెలివిగా ఆలోచించమన్నారు. అవునే, నేను అలా అన్నదానికి నువ్విలా తవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా? ఉందత్తయ్య, మావయ్యకి నేను చేసే టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం. రాత్రి చపాతీ తింటూ, ఏమ్మా కోడలా, రేపు టమాటా పచ్చడి చేయమని చెప్పారు. ఏ మావయ్య, చెప్పారు కదా? చెప్పానమ్మా, అయితే దానికి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు నేను తెలివిగా ఆలోచన చేసి కరెంట్ వాడకుండా టొమాటో పచ్చడి చేయడానికి ఇలా తవ్వుతున్నానత్తయ్య. ఉడికించిన టమాటాల్ని మట్టిలో కలిపి పెడతావా ఏంటమ్మా కోళ్ళ? అయ్యో మావయ్య, అలా ఎందుకు చేస్తాను చెప్పండి? పల్లెటూరి కోడలనే కావచ్చు కానీ తెలివైన కోడల్ని మావయ్య. మీరలా చూస్తూ ఉండండి. అత్తయ్య చెప్పినట్టు కరెంటు వాడను, మీరు చెప్పినట్టు టమాటో పచ్చడి చేస్తాను. మన తోటమాలొచ్చే వరకు చూడండి అని చెబుతూ ఉండగా ఒక ట్రక్ వస్తుంది. అది ఇంటి ముందే ఆగుతుంది. డ్రైవర్తో పాటు తోటమాలిగా శివయ్య ట్రక్ దిగి పెద్ద రోకలిని ఇద్దరూ పట్టుకొని అతి కష్టం మీద వాళ్ళ దగ్గరికి వస్తారు. శారదా ప్రసాదులు ఆ పెద్ద రోకల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇదేమిటే, ఎంత పెద్ద రోకలు తెప్పించావు? ఒక్క టమాటా పచ్చడి కోసమే కాదత్తయ్య, పప్పులు కూడా రుబ్బుకుందామని అని చెప్పగానే శారదా ప్రసాదులు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రసాదు శారద్తో, శారదా, మన పల్లెటూరి కోడలికి ఏం చెప్పినా నువ్వు ఆలోచించి చెప్పవే, లేదంటే మనం ఇంకా ఇంకా ఇబ్బందుల్లో పడతాం. మొన్న ఇంటికొచ్చిన కరెంటు బిల్లు చూసి మనసు కొంచెం బాధపడిందండి. అప్పుడే కోడలు మిక్సీ కూడా పడతా కనిపించింది. కోపంగా వెంటనే అనామిక దగ్గరికి వచ్చాను, ఏదో ఒకటి అనేశాను. పల్లెటూరు కోళ్ళలో ఇంత తెలివిగా ఆలోచన చేస్తాను అనుకోలేదండి. మిక్సీ తిప్పితే రోకలొచ్చింది, ఇంకా నువ్వు దేని గురించి చెప్పావు కోడలికి? ప్రత్యేకంగా అంటే ఏమీ చెప్పలేదండి. సరేలే, నేను రెడీ అయ్యి వస్తాను, ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళాలి, టిఫిన్ రెడీ చేసి పెట్టు అని అంటూ ఉండగా ఇక అప్పుడే అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది. అత్తయ్య, రోకల్ దగ్గరికి పదండి. ఎందుకోళ్ళా, రిబ్బన్ కటింగ్ చెయ్యాలా? లేదత్తయ్య, పెద్దగా అనుకూలంగా ఉండే మంచి రోల్ దొరికితే మా అత్తయ్య చేత మొదటి పచ్చడి చేయిస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చాలత్తయ్య అని అనామిక చెబుతూ ఉండగా శారదా ప్రసాదులు అయోమయంగా చూస్తూ ఉంటారు. అత్తయ్య, మీరు రోకల్ దగ్గరికి పదండి, నేను టమాటాలు తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది అనామిక. అనామిక అలా కిచెన్లోకి వెళ్లటం చూసి శారదా, యావండి, పల్లెటూరు కోళ్ళకు దొరికితే నాతో ఆడుకుంటది, నేను దాక్కుంటాను అని చెప్పి శారద తన బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. 2 రోజులు గడుస్తాయి. బెడ్రూంలో అక్కడక్కడా కాల్చిన తన చీరల్ని చూస్తుంది శారద. కోడలు అనామిక మీద కోపం వచ్చేస్తుంది. గట్టిగా కోపంగా, అనామిక, అనామిక అని కోపంగా పిలుస్తుంది శారద. అనామిక ఆ మాటలు విన్న వెంటనే పరుగున అత్తగారు శారద దగ్గరికి వస్తుంది. ఏమిటత్తయ్య, ఏమైంది, ఎందుకు అంతలా అరిచారు అని అనామిక అనగానే అత్తగారు శారద, ఏమిటే ఇది, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఎంత చెప్పినా వినకుండా ఐరన్ బాక్స్ వాడుతూ ఇలా నా చీరలు మొత్తం కాలుస్తావా? అసలు నీకు బుర్ర పని చేస్తుందా?
పని చేస్తుంది కనుక అత్తయ్య తమరి చీరల్ని ఐరన్ బాక్స్తో కాల్చలేదు. అని చెప్పగానే శారద అయోమయంగా కోడలి వైపు చూస్తూ ఐరన్ బాక్స్తో కాల్చలేదా? మరి దేంతో కాల్చావే? రండి చూపిస్తాను అని అనామిక శారదను తీసుకొని హాల్లోకి వస్తుంది. హాల్లో ఒక చోట టేబుల్ వేసి కుక్కర్తో భర్త రమేష్ షర్ట్ని ఐరన్ చేస్తూ ఉంటుంది. అది చూసి శారద కళ్ళు గిర్రున తిరుగుతాయి. కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని చెప్పారు కదా అత్తయ్య, అందుకే కుక్కర్ని వేడి చేసి దాంతో ఐరన్ చేయడం ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అలా చేస్తున్నప్పుడు మీ చీరలన్నీ కాలిపోయాయి. చివరికి నాకు కుక్కర్తో ఐరన్ చేయడం వచ్చేసింది. అందుకే ఇప్పుడు బావ షర్ట్ని ఐరన్ చేస్తున్నాను అని అనామిక చెప్తూ ఉంటే బనియన్ మీదున్న రమేష్ అనామిక దగ్గరికి వస్తాడు. అనామిక, నా షర్ట్ ఐరన్ చేసావా? ఆఫీస్కి టైం అవుతుంది చేశాను బావా అని చెప్పి తను కుక్కర్తో ఐరన్ చేసిన షర్ట్ని రమేష్కి ఇస్తుంది. రమేష్ ఆ షర్ట్ తీసుకొని అలా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. కోళ్ళ, మరి కాల్చిన నా చీరలను ఏం చేస్తావు? ఎక్కడెక్కడ చినిగినాయో ఎక్కడెక్కడ కాలిందో చూసి సూదితో కుట్లు వేస్తాను అత్తయ్య. ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి పనికొస్తాయి కదా అని అనామిక చెప్పగానే శారదకి ఏం మాట్లాడాలో తెలియదు. అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున శారద సోఫాలో కూర్చుని ఉంటుంది. కోళ్ళ, టీవీ పెట్టు, ఏదైనా సీరియల్ చూద్దాం. వామ్మో అత్తయ్య, టీవీ చూస్తే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. గంట సేపు చూసినంత మాత్రాన ఏమీ కాదులే కోడలా, టీవీ పెట్టు. అయ్యో అత్తయ్య, ఒకసారి మిక్సీ ఇలా తిరిగినందుకే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని అంటున్నారు కదా, ఇక గంట టీవీ చూస్తే వామ్మో వద్దత్తయ్య. ఇప్పుడు టీవీ చూడాలనే నా కోరిక ఎట్టా తీరుతుంది మరి? నా తెలివితో మీ కోరిక తీరుస్తాను కదా అత్తయ్య, మీరు చూస్తూ ఉండండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. కూర్చున్న శారదకి అయోమయంగా ఉంటుంది. అనామిక గరిట పట్టుకుని హాల్లోకొచ్చి శారద ముందు నిలబడుతుంది. అత్తయ్య, ఇప్పుడు మీరు టీవీలో ఏం చూస్తారు చెప్పండి? ముందుగా వార్తలు వింటాను కోళ్ళ. అయితే ముందుగా వార్తలు. అనామిక టీవీ చూస్తున్న అందరికీ నమస్తే. వార్తలు చదువుతున్నది కోడలు అనామిక, వింటున్నది అత్త శారద అని అనామిక అనగానే శారద అయోమయంగా అనామిక వైపు చూస్తూ ఉంటుంది. ముందుగా హెడ్లైన్స్. అత్తగారింట్లో కోడలికి తప్పని కరెంట్ కష్టాలు. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే అని అనామిక అంటూ ఉండగా మధ్యలోనే శారద కల్పించుకుని, కోడలా, ఇప్పుడు నేను న్యూస్ చూడడం లేదు, సీరియల్ చూస్తాను. అలాగే అత్తయ్య. అత్తయ్య ఇష్టాలు కోడలి కష్టాలు సీరియల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అత్తయ్య డైలాగ్. ఏమే అనామిక, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదు. ఇప్పుడు కోడలి డైలాగ్. అత్తయ్యకి లేని బుద్ధి కోడలికి ఎలా వస్తుంది అత్తయ్య? కోళ్ళ, నాకు బుద్ధి వచ్చింది. ఇక నుండి నీకు ఎట్టా నచ్చితే అట్టాగే చేసుకో. నువ్వు ఎంత కరెంటు పడితే అంతా వాడుకో. బిల్లు గురించి ఏం ఆలోచించబాక అని చెప్పగానే అనామిక సంతోషపడుతూ తనలో తాను, పల్లెటూరి కోడలు తెలివి మామూలుగా ఉండదు. మిక్సీ వాడితే బిల్లు ఎక్కువ, ఐరన్ చేస్తే బిల్లు ఎక్కువ, టీవీ చూస్తే బిల్లు ఎక్కువ, మరోసారి బిల్లు అని అనలేదు అని అనుకుంటుంది. కానీ పైకి మాత్రం అలాగే అత్తయ్య, మీరెలా చెప్తే అలాగే వింటాను అని అతి వినయంగా హాల్లో నుంచి వెళ్ళిపోతుంది అనామిక. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున అనామిక తండ్రి మాధవయ్య శారద వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కయ్య, కూతుర్ని కొన్నాళ్ళు ఇంటికి తీసుకెళ్తాను. సంతోషంగా తీసుకెళ్ళన్నయ్యా. 7 రోజులు ఉంటానంటే అన్ని రోజులు ఉంచుకుని పంపి, ఇక్కడ నేను చూసుకుంటానుగా అని చెప్పి తనలో తాను ఇలా అనుకుంటుంది. అమ్మయ్యా, కొన్నాళ్ళైనా ప్రశాంతంగా ఉండొచ్చు అని అత్తగారు అనుకుంటుంది. ఇక శారదని అర్థం చేసుకున్న అనామిక, నాన్నా, అత్తయ్య వాళ్ళను కూడా తీసుకెళ్దాం నాన్నా అని అంటుంది. అంతే, అనామిక నోటి నుండి ఆ మాట వినగానే శారద ఉలిక్కిపడుతుంది. అవునక్కయ్య, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఓ 2-3 రోజులుండేసి తిరిగొద్దురు గాని. మారెప్పుడైనా చూద్దాం అన్నయ్య, ఇప్పుడు మాత్రం అనామికని తీసుకెళ్ళు. నాన్న, అత్తే రాకపోతే నేను రాను, ఇక మీరింటికి వెళ్ళిపోండి అని చెప్పి మాధవయ్యని తిరిగి పంపించేస్తుంది అనామిక. పల్లెటూరు కోడలి తెలివికి నవ్వాలో ఏడవాలో శారదకి మాత్రం ఏమాత్రం అర్థం కాదు. ఈ విధంగా తన తెలివితేటలతో అత్తగారిని ఎప్పుడో ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది పల్లెటూరి తెలివైన కోడలు అనామిక. ఈ కథ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
టూరిస్ట్ గైడ్గా పనిచేస్తున్న రమేషు విదేశం నుంచి వచ్చిన అనామికాని తన తల్లి సరోజిని తీసుకుని ఇంటికొస్తాడు. బాబు రమేషు, ఎవరిల్లు? విదేశం నుంచి వచ్చిన టూరిస్టులమ్మా. ఇక్కడ పురాతన కట్టడాలు చూడడం అయిపోయింది. వారం రోజుల నుంచి కలిసిమెలిసి వాళ్ళకన్నీ చూపించాను కదా, మన ఇంటిని కూడా చూస్తానంటే ఇలా తీసుకొచ్చాను. సరే బాబు, అలా కూర్చోమని చెప్పు, నేనెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని శారద వెళ్ళిపోతుంది. అనామిక, సరోజ, రమేష్ సోఫాలో కూర్చుంటారు. రామ్, మీ అమ్మగారికి మన ప్రేమ గురించి, మనం చేసుకోబోతున్న పెళ్లి గురించి చెప్పు. ఆ విషయం మాట్లాడడానికే కదా మనం ఇక్కడికొచ్చింది. అవును బాబు రమేష్, మీ అమ్మగారికి చెప్పు. దగ్గరలో ముహూర్తాలుంటే పెళ్లి చేసి నేను వెళ్ళిపోతాను. మళ్ళీ మీకు బాబు పుట్టేటప్పుడు వస్తాను. వామ్మో, నేను చెప్పను. అసలే మా అమ్మకి విదేశీయులంటే అస్సలు నచ్చరు అని రమేష్ అంటూ ఉండగానే శారద ఒక ట్రేలో టీ తీసుకొని వచ్చి అందరికీ ఇస్తుంది. అందరూ ఆ టీ తాగుతారు. రమేష్ తమ ప్రేమ గురించి చెప్పేలా లేడని అనామిక శారద ముందు ఓపెన్ అవుతుంది. ఆంటీ, నేను రామ్ ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాం అని అనామిక చెప్పగానే అయోమయంగా రమేష్ని చూస్తుంది. రమేష్ కొంచెం భయపడుతూనే, అవునమ్మా, నాకు అనామిక అంటే ఇష్టమే అని చెప్పటంతో శారద ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇక అప్పుడే ప్రసాదు పంతులుగారిని తీసుకుని ఇంటికొస్తాడు. శారద కోపంగా చూస్తూ ఉంటుంది. అంటే ఇదంతా మీకు ముందే తెలుసన్నమాట. అవును శారదా, నువ్వు ఒప్పుకుంటావని చెప్పింది కూడా నేనే. ఓహో, కథకి దర్శకుడు తామరేనన్నమాట. మీకు ప్రత్యేక పూజ చెయ్యాలి, చేస్తాను కూడా అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పంతులుగారు పంచాంగం చూసి పెళ్లి ముహూర్తం పెడతాడు. ఒకరోజున విదేశీ అనామికతో స్వదేశీ రమేష్కి పెళ్లి ఘనంగా జరిగిపోతుంది. స్వదేశీ అత్తగారు శారద, విదేశీ కోడలి అనామిక ఆట ఆ ఇంట్లో మొదలవుతుంది. ఒకరోజున ఉదయం 8 గంటలవుతుంది సమయం. ఒంట్లో కొంచెం నలతగా ఉండటం వల్ల కొంచెం ఆలస్యంగా నిద్రలేస్తుంది శారద. నెమ్మదిగా బయటకొచ్చి చూస్తుంది. వాకిలి మొత్తం చెత్తా చెదారంగా ఉంటుంది. ఊడ్చింది లేదు, కళ్ళాపి చల్లింది లేదు, ముగ్గు కూడా పెట్టలేదు. అనామిక మీద కోపం వస్తుంది శారదకి. అనామిక, అనామిక, ఎక్కడున్నావు? ఒకసారి బయటికి రా అంటూ గట్టిగట్టిగా అరుస్తుంది. అనామిక మాత్రం వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అత్తగారు శారద పిలుస్తున్న పిలుపులు వినబడుతూ ఉంటాయి అనామికకి. అయినా సరే తనని కాదు అన్నట్టుగా పెడచెవిన పెడుతుంది అనామిక. తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది వంటగదిలో. ఎంత పిలిచినా ఈ విదేశీ కాల్ రాదు, నేను దాన్ని వెతుక్కోవాలి, కర్మ అంటూ కిచెన్లోకి వెళ్తుంది శారద. తీరా చూస్తే అనామిక అక్కడ వంట చేస్తూ ఉంటుంది. యాయ్ కాళ్ళ, గొంతు చించుకుని అరుస్తున్నాను, నీకు వినపడ్డం లేదా? చెప్పండి ఆంటీ, ఏమైనా కావాలా? మీరెందుకు వచ్చారు? నేనున్నాను కదా, చెప్పండి, ఏం కావాలి మీకు? నేను బయట నిలబడి ఎప్పటి నుండో పిలుస్తున్నాను. అయ్యో అవునా ఆంటీ, చెప్పండి, ఏమైంది? బయట ఎంతవరకు కడగలేదు, ముగ్గు పెట్టలేదు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? కొత్త కోళ్ళకి బద్ధకం ఎక్కువ అనుకోరు? వాళ్ళు అనుకుంటారని మీరు నన్ను బద్ధకం అని తిడుతున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు అనుకుంటారని చెబుతున్నారా? అదేంటి అట్టా మాట్లాడుతున్నావు? నేను అనాలనుకుంటే నీ ముఖం మీద కాదు, మీ అమ్మ ముఖం పట్టుకుని కూడా అంటాను. వాళ్ళ మీద వీళ్ల మీద పెట్టనాల్సిన అవసరం నాకు లేదు. చూడండి ఆంటీ, పనులు చేయడం నా వల్ల కాదు. చీపురు పట్టుకుని ఊడిస్తే నా చేతులు కందిపోతాయి. వంగి ముగ్గులు వేయాలంటే నాకు నడు నొప్పి వస్తుంది. నా వల్ల కాదత్తయ్య. దేవుడా, అన్ని పనులు తెలిసి చురుగ్గా పనిచేసే స్వదేశీ కోడలు ఇమ్మని అడిగితే ఏమీ తెలియని విదేశీ కోడలు ఇచ్చావు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి తండ్రి అని అనుకుని శారద బయటకొచ్చి వాకిలి ఊడ్చి కడిగి ముగ్గేస్తుంది. ఇక అప్పుడే వాకింగ్ ముగించుకొని రమేష్ ఇంటికొస్తాడు. తల్లి ముగ్గు వేయటం చూస్తాడు. అమ్మా, నువ్వేస్తున్నావేంటి? నీ కోడలుంది కదా, వేయమని చెప్పచ్చు కదా. లోపలున్న నా కోళ్ళు మామూలు కోళ్ళు కాదు బాబు, విదేశీ కోళ్ళు అని అనటంతో రమేష్ ఇక ఏమీ మాట్లాడలేక తనలో తాను, స్వదేశీ అత్త విదేశీ కోడలు, వీళ్ళ మధ్యలోకి వెళ్తే మనకి ఏ దేశం లేకుండా అవుతుంది. ఎందుకొచ్చిన తలనొప్పి, మన పని మనం చూసుకుందాం అని అనుకుంటూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున శారద బావి దగ్గర నీళ్లు చేదుతూ ఉంటుంది. అనామిక బావి దగ్గరికి వస్తుంది. ఆంటీ, నీళ్ళెందుకు? బట్టలు పిండిదానుకోవాలా, నువ్వెళ్ళి మంచంలో కూర్చోపో. లేదత్తయ్య,
నేను కూడా క్లాత్ని వాషింగ్ చేస్తాను. ఎలా వాషింగ్ చేయాలో చెప్పండి. అక్కడ వాషింగ్ పౌడర్ ఉంటుంది, తీసుకురా కోళ్ళ అని అంటూ మట్టి పొయ్యిని చూపిస్తుంది. అనామిక ఆ పొయ్యి దగ్గరకొచ్చి అందులో ఉన్న బూడిదని తీసుకెళ్లి పట్టిన నీళ్ల డబ్బాలో వేస్తుంది. నీళ్లు బూడిద రంగులోకి మారతాయి. శారద కోపంగా అనామికాని చూస్తుంది. అనామిక పకపక నవ్వుతుంది. ఇక శారద ఏమీ మాట్లాడకుండా ఏమీ అనకుండా ఆ డబ్బాలోని నీళ్లు కింద పోసి మళ్లీ నీళ్లు చేస్తుంది. బకెట్లో మళ్లీ నీళ్లు పోస్తుంది. అనామిక నవ్వుకుంటూ వెళ్లి మళ్లీ బూడిద తీసుకొస్తుంది. మళ్లీ బకెట్లో వెయ్యబోతుంది. అది శారద గమనించి, వద్దు కోళ్ళ, నేను బట్టలు పిండుతాను, నువ్వు వెళ్ళి ఆడుకో, నేను సాయంత్రం వరకు పిలవను అని చెప్పడంతో అనామిక ఏమీ మాట్లాడకుండా తీసుకొచ్చిన బూడిదని బకెట్లో పోసి అక్కడి నుంచి నవ్వుకుంటూ పరుగులు తీస్తుంది. ఇక తప్పదు అన్నట్టుగా శారద బావిలో నుంచి నీళ్లు చేదుకుని బట్టలు పిండుతుంది. ఒక రోజున, అనామిక, మనం పొలం దగ్గరికి పోదాం పదా. పొలం దగ్గరే ఉంటాయి ఆంటీ, నేను జీవిత అర్థం కాదు కోళ్ళ, నువ్వు చూస్తేనే అర్థం అవుతుంది. సరే ఆంటీ, ఎలా వెళ్దాం? ఎద్దుల బండిలో కోళ్ళ అని అంటూ ఉండగానే ఎద్దుల బండిని తీసుకుని ప్రసాద్ వస్తాడు. శారద బండిలో కూర్చుంటే అనామిక నిలబడి ఆ బండికున్న కర్రని పట్టుకుంటుంది. ఎద్దుల బండి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళగానే సర్పంచ్ భార్య సులోచన అరుస్తూ ఉంటుంది. అయ్యో, ఎవరైనా కాపాడండి, కాపాడండి, బావిలో నా బిడ్డ కాలు జారిపడింది, ఎవరైనా కాపాడండి అంటూ అరుస్తూ ఉంటుంది సులోచన. అది విని ప్రసాదు బండాపుతాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బావి దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. దాంతో శారద, అనామిక, ప్రసాద్ కూడా బండి దిగి ఆ బావి దగ్గరికి వస్తారు. బావిలో పాప మునుగుతూ తేలుతూ ఉంటుంది. అయ్యో, ఎవరైనా నా బిడ్డని కాపాడండి, కాపాడండి బాబు. ఈ బావు గురించి తెలిసిన వాళ్ళు నీ బిడ్డని కాపాడలేరు సులోచన అని శారద బాధగా అంటుంది. అనామికకి అంత అయోమయంగా ఉంటుంది. బావిలో ఉన్న పాప కాపాడండి, కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. మునిగిపోతూ ఉంటుంది. సులోచన ఎవరిని బ్రతిమిలాడినా కూడా ఎవ్వరూ ఆ బావిలో నుండి పాపను బయటకు తీయటానికి ముందుకు రావటం లేదు. ఆంటీ, ఎవరు ఎందుకు వెళ్ళి ఆ బేబీని సేవ్ చేయలేకపోతున్నారు? అప్పుడు శారద ఆ బావికున్న కథని చెప్తుంది. అందుకని ఈ బావిలో పడిన వాటిని గాని పాపని గాని బయటకు తీయొద్దు. తీస్తే తీసిన వాళ్ళు చచ్చిపోతారు. నాన్ సెన్స్, ఇదంతా కట్టు కథ అని చెప్పి ఉన్నపలంగా ఒక్కసారిగా ఆ బావిలోకి దూకుతుంది అనామిక. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు అనామికకి ఏం జరుగుతుందా అని అందరూ కంగారు పడుతూ ఉంటారు. బావిలోకి దూకిన అనామిక సులోచన పాపని పట్టుకొని పైకొస్తుంది. పాపను కింద పడుకోబెట్టి కడుపు మీద నొక్కుతూ తాగిన నీళ్లను బయటకు కక్కిస్తుంది అనామిక. ఆ పాప నోట్లో నోరు పెట్టి గాలిని ఊత్తుంది. శారద కాళ్ళుని గట్టిగా రాస్తూ ఉంటుంది. సులోచన చేతులు రాస్తూ ఉంటుంది. అలా ఒక 5 నిమిషాల తర్వాత సులోచన పాప స్పృహలోకొస్తుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగుంది పిన్ని. చూడండి, మీరు మగాళ్ళు, మొగుళ్ళు, తండ్రులు, అన్నలు, ఇలా ఒక్కటేమిటి అన్ని విధాలుగా పిలిపించుకుంటున్నారు. చావుకి భయపడి బావిలో పడిన ఆ పాపని మాత్రం కాపాడలేకపోయారు. ఇక మీరేంటో ఆలోచించుకోండి అని అనగానే అక్కడున్న వాళ్ళు ఎవరూ ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయారు. ఇక శారదా, అనామిక ఇద్దరూ ఎడ్లబండిలో పొలం దగ్గరికి వెళ్తారు. పచ్చని పంట పొలాల్ని చూపిస్తూ వాటి గురించి అనామికకి వివరంగా చెప్తూ ఉంటుంది శారద. ఇక సర్పంచు భార్య సులోచన ద్వారా తన కూతుర్ని కాపాడిన విషయం తెలుసుకొని వెంటనే ఇక ఏమీ మాట్లాడకుండా సర్పంచు శారద ఇంటికొస్తాడు. బయట నిలబడి ఉంటాడు. విదేశీ కోడలా అనామిక, మీకు చాలా ధన్యవాదాలు. నా బిడ్డను కాపాడి మరొక జన్మనిచ్చారు. మేం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇంత పెద్ద మాటలకి నాకు పెద్దగా అర్థాలు తెలియవు. అందరూ బాగుండాలి, అదొక్కటే నాకు తెలిసింది. విదేశీ కోడలివైనా ప్రాణాల విలువ తెలిసిన అమ్మాయిలాగా ఉన్నావు. రమేష్, నువ్వు అదృష్టవంతుడివి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన విదేశీ కోడల్ని మొదటిసారిగా ఊరి సర్పంచ్ మెచ్చుకోవటం చూసి శారదకి ఎంతో ఆనందం వేస్తుంది. ఇలా శారదలో కొంచెం కొంచెంగా మార్పు వస్తూ ఉంటుంది. అప్పుడు నా కోడలు విదేశీ కోడలు కాదు, తొందరలోనే స్వదేశీ కోడలు అయ్యేలా ఉంది, అలా నిజంగా జరిగితే చాలా మంచిది అని ఆనందపడుతూ ఉంటుంది. ఇలా శారద విదేశీ కోడలు కాస్త స్వదేశీ కోడలుగా అనామిక మారిపోవటం చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.